హాయ్ గాయ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చిక్కీ. ఈ చిక్కీని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతిరోజు ఒకటి తీసుకున్నారంటే చాలా హెల్త్ ఇంప్రూవ్ ఉంటుందండి. అసలు ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత మనం పల్లీలు తీసుకుందాం. ఈ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయిస్తేనే పల్లి అనేది లోపల వరకు బాగా వేగుతుంది. ఇక్కడ చూడండి, వేయించుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో తీసి ఉంచుకుందాం. ఇక్కడ చూపిస్తున్న చూడండి, మనం ఆ పల్లీని ఇలా అనగానే ఆ పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది, అంటే పర్ఫెక్ట్గా వేగాయి అనేసి. ఇప్పుడు దానికి తగినంత బెల్లం అయితే తీసుకుందాం. ఈ బెల్లంని అయితే తీసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లారిపోయాయి, వాటి పొట్టు అయితే సపరేట్ చేసుకుందాం. ఈ విధంగా పొట్టునైతే సపరేట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యి తీసుకొని ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం కూడా అందులో వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ కూడా తీసుకుందాం. ఇలా బెల్లం ముక్కలు మొత్తం కరిగిన తర్వాత ఆ పాకం మొత్తం వడగట్టుకోవాలి. అప్పుడు దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా మనకి క్లీన్ అయిపోతుంది ఆ బెల్లం పాకంలో. ఇదైతే ఖచ్చితంగా చేయండి వడగట్టడం. ఈ విధంగా వడగట్టుకున్న పాకాన్ని తిరిగి అదే కడాయిలో తీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ పాకం మొత్తం తీసుకున్న తర్వాత మనం బాగా పాకం ఈ విధంగా చూడండి, వాటర్లో వేస్తే మనకి ఇలా చేత్తో అంటే మనకి వంటకు రావాలి, అప్పుడు పర్ఫెక్ట్ అనేసి. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని పాకంలో వేసాము. బాగా మిక్స్ చేయాలి పాకం పల్లీలు రెండు. ఇది కలిపేలోపు మనం ప్లేట్కి నెయ్యి పూసి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ పాకం పల్లీలని ఆ ప్లేట్లో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఒక 10 to 20 మినిట్స్ చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా ఉండే హెల్దీ పర్ఫెక్ట్ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.